హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో తెలుసుకుందాము. ఈ ఫ్రాక్ రెగ్యులర్ ఫ్రాక్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫ్రాక్నే యాక్ ఫ్రాక్ అని, సమ్మర్ ఫ్రాక్ అని, చిన్న బేబీస్కి నైట్ డ్రెస్గా కూడా యూస్ చేస్తారు. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. ఇక్కడ 1 ఇయర్ బేబీ కోసం 17 ఇంచెస్ లెంత్, 17 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. నెక్ విడ్త్ 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఇక్కడ రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్. ఇది బ్యాక్ సైడ్ నెక్, డీప్ 2 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి పైన చెస్ట్ దగ్గర 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద బాటమ్ దగ్గర 8.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని పైన 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి కింద 8.5 మార్క్ చేసుకున్న దగ్గర వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద బాటమ్ సైడు 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే పైన షోల్డర్స్ దగ్గర కూడా 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 3 ఇంచెస్ పెట్టుకొని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడు ఓపెన్ వచ్చేసి బటన్స్ ఒక సైడు పెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే ఫ్రంట్ పార్ట్ వైపు నెక్ దగ్గర మిడిల్లో కాకుండా ఒక సైడు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు 2 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్రాక్కి సరిపడా లెంత్ ఉన్న క్లాత్ తీసుకొని బటన్స్ వేసుకోవడానికి ఓపెన్గా ఉంచుకున్న వైపు ఫ్రంట్ సైడ్ ఉన్న 2 పీసెస్కి ఈ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న 2 పీసెస్కి బటన్స్ వేసుకోవడానికి వీలుగా క్లాత్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ సైడ్ పైన రివర్స్లో ఉంచి షోల్డర్స్ని కుట్టుకోవాలి. ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ క్లాత్ తీసుకొని నెక్ రౌండ్ని కుట్టుకుంటున్నాను. ఈ క్లాత్ని నెక్కి పైపింగ్ లాగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టుకోవడం కోసం ఇక్కడ 4 ఇంచెస్ విడ్త్, 10 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్కి ముందుగానే కాంట్రాస్ట్ కలర్ని అంచులాగా యాడ్ చేసుకున్నాను. హ్యాండ్స్ కుట్టుకోవడానికి ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఈ టక్స్ ఇచ్చుకున్న దగ్గర మిడిల్లో కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి.
ఈ హ్యాండ్స్కి మిడ్ పాయింట్ దగ్గర నుండి ఇటువైపు 2 కుచ్చులు అలాగే అటువైపు 2 కుచ్చులు పెడుతున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ కుచ్చు పెట్టుకొని కుట్టుకున్నాను. హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి కింద కుచ్చు పెట్టుకోవడం కోసం కాంట్రాస్ట్ కలర్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకున్నాను. ఈ ఫ్రాక్కి బాటమ్ సైడు చుట్టూతా కుట్టుకోవాలి. పై వైపున ఇంకొకసారి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి ఓపెన్ సైడు. ఈ ఫ్రాక్ మీద చిన్న ప్యాచ్ వర్క్ చేద్దామని ఇలా మిక్కీ మౌస్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ ప్యాచ్ని ఇలా డ్రెస్ మీద పెట్టుకొని కుట్టుకుంటున్నాను. ఈ ప్యాచ్కి అవుట్లైన్ చుట్టూతా జిగ్జాగ్తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రాక్ రెడీ అయిపోయింది.